అని ఇప్పుడు సోషల్ మీడియాలో అఘోరి మ్యాటర్ ఫుల్గా నడుస్తుంది అనమాట. అసలు ఒక కామన్ మ్యాన్ గా మీ ఒపీనియన్ ఏంటి? సంఘంలో అలజడి సృష్టించడానికి దరిద్రాన్ని నాటడానికి ఇలాంటి అఘోరీలు బయలుదేరుతారు. వాస్తవంగా అఘోరి అనేవాళ్ళు ఎవరు కూడా సంఘంలో జరుగుతున్న పెళ్ళిళ్ళు పెడాకులు ఏం చేసుకోరు. ఈ అఘోరి ఏంటంటే ఈ దొంగ అఘోరి అనమాట. భయపెట్టి జనాల్ని మోసం చేస్తుంది. పాపం ఆ పాప తల్లిదండ్రులు చాలా అల్లాడిపోతున్నారు. నిజంగా ఇలాంటి వాళ్ళు నిజంగా సమాజంలో ఉండకూడదు. ఇప్పుడు ఈ అఘోరికి కొన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి అంటున్నారు. అసలు దీన్ని ఎలా చూస్తారు? ఆవిడ ఇంతకు ముందు కూడా ప్రతిసారి అంటే సనాతన ధర్మ అనే ఒక పేరును అడ్డు పెట్టుకుని ఇలా చేయడం అసలు ఎలా చూస్తున్నారు? సనాతన ధర్మానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉంది ఈమె ఈ అఘోరి. నిజంగా సనాతన ధర్మంలో ఏదో నపవంచకుడు నపవంచకుడు పెళ్లి చేసుకోవడం ఏంటో, అఘోరి పెళ్లి చేసుకోవడం అంటూ ఇంత పోకడ కొత్తగా వింటున్నాం. ఆ కుటుంబాన్ని నాశనం చేయడానికి చాలా మంది జనాల్ని భయపెడుతూ మేము పెళ్లి చేసుకున్నాం, నేను ఆయనతోనే ఉంటాను నేను చెప్పడం చూస్తుంటే ఇది ఎంతో డ్రగ్ ఎడిక్ట్ లా కనిపిస్తుంది నాకు. డ్రగ్ ఎడిక్ట్ లా కనిపిస్తుంది. ఎందుకంటే డ్రగ్లో నేను విన్న ప్రకారంగా, నేను చదివిన ప్రకారంగా ఒక్కొక్క డ్రగ్ వాడితే 10-15 రోజులు, నెల రోజులు అదే వాళ్ళు ఏమనుకుంటే అదే ధ్యాసలో ఉండిపోతారట. అలాంటి విన్నాను నేను. ఖచ్చితంగా లేకపోతే వాడికి ఆపరేషన్ చేయించుకున్నటువంటి ఒక నపవంచకుడు, ఏమంటారు ఇంగ్లీష్లో, ట్రాన్స్జెండర్, పెళ్ళి ఎలా చేసుకుంటాడు నాకు అర్థం కాదు. పెళ్ళి ఎలా చేసుకుంటాడు, సంసారం ఎలా చేస్తాడు? అది నిజంగా డ్రగ్ ఎడిక్టే. అది గంజాయో లేకపోతే ఇంకా ఏరే ఇతరైన. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇప్పుడు అఘోరి అనే వ్యక్తికి ఈ రీసెంట్ గా ఇప్పుడు వర్ష అనే అమ్మాయి కాకుండా ఇంతకు ముందు కూడా పెళ్లి అయిందట. ఈ విషయం తెలుసా మీకు? నాకు తెలియదు. మరి ఎలా పెళ్లి చేసుకుంటాడు అతను? ఏం చేస్తాడు పెళ్లి చేసుకున్న ఆడవాళ్ళని? ఒకవేళ తీసుకెళ్ళి ఏమన్నా బలిలు కట్టేస్తాడేమో. దేవుడికి దేవతకి బలి ఇస్తాడా అంటే? నిజంగా చాలా దుర్మార్గం అండి. ఆ కుటుంబం అల్లాడిపోతుంది. పోలీసు వారు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. వారు కూడా భయపడుతున్నారేమో ఎగోరిని చూసి. ఆ కుటుంబం తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. అలా ఆడబిడ్డలు అలా అయిపోతే కుటుంబాలు ఏమైపోవాలి? వాస్తవంగా అతన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి. అఘోరిని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి. మరి ఇంతవరకు ఈ ఘోరం, ఈ గానం ఈ సోషల్ మీడియా ద్వారా ఇంత అన్యాయంగా ఇప్పుడు వరకు ఆమెకి ఎలాంటి అంటే ఇంత ఇంత బయటకు వచ్చి చాలా మందిని తిట్టి ఎంతవరకు చేసినా కానీ ఇంతవరకు గవర్నమెంట్ ఆమె చర్యలు తీసుకోలేదు. అది దీన్ని ఎలా చూస్తున్నారు? సూసైడ్ చేసుకుంటాను మీ అందరి పేర్లు చెప్పని బెదిరిస్తున్నాడు. మరి ఏం చేస్తారు పోలీసు వారు కూడా? దాన్ని ఏదో ఒక నిర్ణయం తీసుకుని గట్టిగా అఘోరిని నిర్మూలించకపోతే రేపు వద్దని సమాజంలో చెడ్డ పేరు పోలీసు వారే తెచ్చుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ దుర్మార్గం ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేసినట్టే ఈ అఘోరి వచ్చి. కాబట్టి దీన్ని మాత్రం క్షమించకూడదు. అఘోరిని అరెస్ట్ చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. అంటే మహిళల అవసరం ఉంటుంది. పోలీస్ వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? యాక్షన్ తీసుకోవట్లేదు. వాస్తవానికి వీటన్నిటికి కూడా ఎటువంటి ప్రూఫ్స్ ఉండవు. ఇప్పుడు మొదటి భార్య అని చెప్తున్నటువంటి ఆమె కూడా అఘోరి దగ్గర చాలా డబ్బులు కొట్టేసింది. అది వాస్తవం. వీలైనంత వరకు అఘోరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, తీసుకునే పూజలు చేస్తున్నారు, పూజకు ఒప్పుకుంటున్నారు. అంటే వాళ్ళు ఆ యొక్క అమ్మాయి అయితే శ్రీవర్షిని కూడా డబ్బు కోసం పెద్ద నాటకం ఆడుతుందని కూడా చెప్తున్నాం. కొన్ని రోజులు అవ్వగానే మళ్ళీ అఘోరి నుంచి బయటకు వచ్చానంటుంది. మళ్ళీ డబ్బులు అవసరమైనప్పుడల్లా వాళ్ళ పేరెంట్స్ అఘోరిని ఈ యొక్క దాన్ని ఏమంటారు, తేనె తోటలాగా ఉపయోగించుకుంటారు. కావాల్సినప్పుడు తేనె పిండుకోవడంలాగా అఘోరి దగ్గర నుంచి డబ్బు కూడా పిండుకోవడానికే వర్షిని తల్లిదండ్రులు అయితేనేమి, కొంతమంది అమ్మాయిలు అయితేనేమి ఆమెను ఇట్లా ఎరగా చూపించుకుంటున్నారు. ఆ కేసు 100% నిలవదు అసలు. ఎందుకంటే వర్షిని అనేటువంటి ఆమె మేజరు, ఆమెకు తోచిన వాళ్ళతో ఉండేటువంటి పూర్తి స్వాతంత్రం కూడా ఆమెకు ఉంది. చట్టపరంగా చూసుకుంటే ఆమెను ఎటువంటి కూడా అభ్యంతరాలు లేవు. వర్షిని తల్లిదండ్రులు కేవలం డబ్బు కోసమే ట్రాప్ చేశారు. ఈ అఘోరి అనేటువంటి ఆమె డబ్బు చోట ట్రాప్ చేయబడుతుంది. ఈ అఘోరికి ఉన్నటువంటి కామ కోరికలు అయితేనేమి, వాళ్ళకు ఉండేటువంటి ఒక పూజలు, కొన్ని రకాల క్షుద్ర పూజలు చేయడానికి అమ్మాయిలు అవసరం ఉంటుంది. కాబట్టి ఈమె కూడా డబ్బులు ఇచ్చి అమ్మాయిల చేత పూజలు చేపిస్తున్నది. అఘోరి దగ్గర అయితే కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, దాదాపు 100 కోట్ల పైన ఆస్తులు ఉన్నాయి. ప్రభాస్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా అఘోరికి ఇల్లు ఉందని చెప్తున్నారు. అయితే ఆవిడకి సపరేట్ గా ఒక పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగా పుకార్ వస్తుంది. అసలు ఏం చెప్తారు? నిజంగానే ఉందనుకుంటున్నారా మీరు కూడా? అవునండి, అఘోరి ఎప్పుడైతే వచ్చిందో ఆమె వెనక పొలిటికల్ పార్టీ సపోర్ట్ ఉంది. పెద్ద పెద్ద హీరోలు, తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోలకు సపోర్ట్ కూడా ఉంది. ఖచ్చితంగా ఆమె కోటీశ్వరాలు, కోట్ల రూపాయల ఆస్తులు వెనుకున్నాయి. డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ అమ్మాయిలు సిగ్గుసరం కూడా లేకుండా డబ్బుల కోసము అఘోరిని ట్రాప్ చేస్తున్నారు. చివరికి అఘోరాల దగ్గర కూడా డబ్బులు తీసుకునేటువంటి అమ్మాయిలు తయారంటే
ఇది సిగ్గుపడాల్సిన విషయం వాళ్ళకి. ఓకే. అయితే ఇప్పుడు సనాతన ధర్మం అనే పేరుతోటి ఇంత హైలైట్ చేస్తుంది కాబట్టి యాజ్ ఏ ఇండియన్ సిటిజన్ గా ఆ. మీకు ఎలా అనిపిస్తుంది ఇట్లా ఆ పేరు పెట్టుకొని ఇట్లా ఇలాంటి ఆమెను సపోర్ట్ చేయటం? చాలా మంది ఇప్పుడు పోలీసులు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. సో దీన్ని ఎలా చూస్తారు? ఎలాంటి యాక్షన్ తీసుకోవటం అంటే ఈ మహిళలు అనేటువంటి వాళ్ళు ఇప్పుడు మొదటి పెళ్ళాం అని చెప్పే ఆమె, శ్రీవర్షిణి అని చెప్పే ఆమె, వీళ్ళందరూ ఇష్టపూర్వకంగా అఘోరి దగ్గరికి వెళ్ళారు. ఈ యొక్క వర్షిణి అనేటువంటి ఆమె ఇష్టపూర్వకంగా అఘోరితో కారులో రాత్రంతా గడుపుతున్నది. అంతేకాకుండా అమావాస్య రోజు అయితేనేమి, సూర్యగ్రహణం రోజు అయితేనేమి నగ్నంగా కూడా అఘోరితో గడుపుతున్నది. ఇదంతా వాస్తవం. దానికి తగ్గినటువంటి డబ్బు ఆమె సంపాదిస్తున్నది శ్రీవర్షిణి కూడా. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పంపిస్తున్నది. అదేవిధంగా మొదటి పెళ్ళాం అని చెప్పబడే ఆమె కూడా ఇప్పుడు డబ్బు కోసమే బయటకు వచ్చింది. సిగ్గుండాలి అసలు. అఘోరీల దగ్గర కూడా డబ్బులు తీసుకుంటున్నారంటే కానీ వాళ్ళేమన్నారు, నగోరి మమ్మల్ని మోసం చేసింది, మమ్మల్ని పెళ్లి చేసుకుంది, వశీకరించుకుంది అంటున్నారు. మీరేమంటారు? అఘోరి ఎలా పెళ్లి చేసుకుంటుందండి? ఆమె ఒక మహిళ అయితే. ఈమె కేవలం డబ్బు కోసం చేస్తున్న డ్రామా ఇది. మొదటి పెళ్ళాం అని చెప్పబడే ఆమె అసలు పెళ్ళాం ఎట్లా అవుద్ది? ఆమె మన చట్ట ప్రకారం మన దేశంలో అది యాక్సెప్టెన్స్ లేదు. అమెరికాలో కూడా భక్తిలో ఉన్నాను, నన్ను ట్రాప్ చేసుకుంటాను. మరి అంత దైవభక్తి ఉన్నామే మొగానికి ముసుగెందుకు గొప్పగా మాట్లాడుతుంది? ముసుగు తీసి బహిరంగంగా మాట్లాడు. ఈమె ఏంటంటే అఘోరి శ్రీవర్షినికి డబ్బులు ఇచ్చింది కాబట్టి నేను కూడా డబ్బులు తప్పాలని మొదటి భార్య అని చెప్పడం బయటకు వస్తుంది. ఆమె కొంతకాలము అఘోరితో తిరిగి ఉన్నమాట వాస్తవం అయి ఉండొచ్చు. ఆమెతో కూడా కొంత శారీరక సంబంధాలు కూడా ఉండుంటాయి. కొన్ని పూజలు కూడా నగ్న పూజలు, క్షుద్ర పూజలు చేసే ఉంటది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెప్పండి. మీరు లైవ్ లో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూసారా? ఒకటి, ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి కరీంనగర్ చూసినటువంటి అడ్వకేట్ శ్రీనివాస్ ని పెళ్లి చేసుకున్నాను అని చెప్తున్నటువంటి మహిళని మీరు డైరెక్ట్ గా చూసారా? చూసానండి. చూసినప్పుడు మీరు వాళ్ళని అడిగినప్పుడు ఎవిడెన్స్ కింద మీరు పెళ్లి చేసుకున్న గ్యారంటీ ఉందమ్మా, అతనికి చాలా మంది సనాతన డబ్బు వేస్తున్నారు కాబట్టి ఆ డబ్బును కూలగొట్టడానికి. సో అమ్మాయి కొంచెం భయపడుతుంది అనమాట. ధైర్యం వేసి ముందగడ అడిగేసి వచ్చింది. ఆమె మాట్లాడుతున్న ప్రతి మాటలు విన్నాను. ఆమె కొన్ని ఎవిడెన్స్ కూడా చూపించడం జరిగింది. అవి కొన్ని బయట పెట్టేటప్పుడు కొంతమంది అంటే ఆమె చాటింగ్, ఆయన ఎవరైతే శ్రీనివాస్ చాటింగ్ చేసిన వీడియో లావీరా, బంగారు, సింబల్, హార్ట్ అవన్నీ పెట్టడం జరిగింది అనమాట. సో ఆమె చెప్పింది వాస్తవాలే. అవును. సో అందరూ అమ్మాయిలు స్ట్రాంగ్ ఉంటారు కదా. ఇక ఏం స్ట్రాంగ్ అయినమ్మా, ఓపెన్ గా చెప్తున్నాను. ఎవరైతే బాధితురాలు ఉంటేనే వాళ్ళకి వస్తాయి. మీకు కూడా సగం సగమే తెలుసు, సార్ కూడా సగం సగమే తెలుసు. ఎక్కడైతే ఇది మీడియా ముందు వచ్చిందో వాళ్ళు అమ్మాయి ఏదైనా అదే నేను కన్క్లూజన్ ఇస్తాను. పప్పు విన్నానా? దేవ్ గారు పంపించారా? దేవ్ ఈజ్ మై ఫ్రెండ్. నేను ఏమంటానంటే ఇప్పుడు మీకు ఎంత నాలెడ్జ్ ఉందో నాకు కూడా అంత నాలెడ్జ్. మీకు ఒక నిమిషం, ఇప్పుడు మీకు ఎవిడెన్స్ ఇవ్వటం కంటే ముందుగా నేను ఏదైనా పిటిషన్ ఫైల్ చేయాలంటే ముందు నాకు ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ కావాలి, అంతే కదా? ఏ కేసు అయినా అంతే కదా? అది నేను ఈ రోజు రేపు నేను ఎక్వైర్ చేస్తాను. ఎందుకంటే ఈ రోజు హాలిడే ఉంది, మనం ఏం చేయడానికి కూడా లేదు. ఓకేనా?